హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ బాయ్ వేదాంత్. సో, ఈరోజైతే నేను స్ట్రైకింగ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా నాకు స్ట్రైకింగ్ అంటే చాలా ఇష్టమనమాట. చిన్నప్పటి నుంచి నేను స్ట్రైకింగ్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. బట్ అప్పుడు కొంచెం అఫోర్డ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చాలా డేస్ అయింది గదా! ఇప్పుడు చేసుకుందాము అని అనుకున్నాను. సో, ఈ స్ట్రైటింగ్ ఎందుకు చేసుకున్నాను అంటే, నాకొచ్చి కర్లీ హెయిర్ ఉన్నిందండి. ఇక్కడంతా చాలా వేవీగా, ఇక్కడ కర్ల్స్‌గా ఉన్నింది. అదొచ్చేసి ఒక తలస్నానం అది చేసినానంటే, ఒక దెయ్యంలాగా ఉంటుందనమాట. ఇట్లా బఫ్‌గా ఇట్లొచ్చేసి దెయ్యంలాగా ఉన్నింది నాకి. అది నాకంతగా ఒక స్ట్రెస్‌లాగా ఉన్నింది ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కానీ, ఎప్పుడు గానీ ఒక ఇదిగా లేదు. స్ట్రైట్నింగ్, స్ట్రెయిట్ హెయిర్ అంటే నాకు చెప్పాలంటే ఒక పిచ్చిలాగా ఉన్నిందనమాట. పిచ్చిలాగా ఉండేసరికి ఎప్పటికైనా ఇది చేసుకోవాలన్న డ్రీమ్‌తో అయితే చేసేసుకున్నాను. ఇదైతే నేను బెంగుళూరులో ఉంటాను. కానీ నేను ఈ స్ట్రైటింగ్ అనేది చెన్నైలో చేశాను. మీకు ఫూలిష్‌గా ఉండొచ్చు. బెంగుళూరులో కూడా స్టూడియోస్ ఉన్నాయి కదా! ఎందుకు చెన్నైకెళ్లారు అనేసి. బట్ దానికైతే ఒక రీజన్ ఉంది. మేబీ ఈ రీజన్ కూడా మీకు ఫూలిష్ అయ్యుండొచ్చు. ఈ రీజన్ ఏమంటే చెన్నైలో మా అక్క ఉన్నింది. తనకు కూడా నాలాగా కర్లీ హెయిర్ ఉన్నింది. తను అక్కడ స్ట్రైటింగ్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి మా అక్కని చూసి నేను చదువుకోవడం గానీ, ఒక జాబ్ తెచ్చుకోవడం కానీ అన్నీ మా అక్కని చూసి ఫాలో అయ్యేదనమాట నేను. సో, తను చేసుకునింది కదా! తనకి చేశారు అనేసి నేను కూడా అక్కడే వెళ్ళేసి స్టూడియోలో చేసుకున్నాననమాట. సో, చెన్నైలో మనకి రాయల్ స్టూడియో అని ఉంది ఆవడిలో. సో, అక్కడికైతే ఎళ్లి చేసుకున్నాను. అక్కడికెళ్ళేకి ముందు నేను చాలా ఒక 4 స్టూడియోస్‌కెళ్ళాను. బట్ అక్కడైతే నాకు చేసుకోవాలి అని అనిపిచ్చలేదు. బికాజ్ అక్కడ మనకి ఒక్కొక్క పార్లర్‌లో కాస్ట్ కానీ, ఒక్కొక్క పార్లర్‌లో నీట్‌నెస్ లేదు. అండ్ స్టాఫ్ అంతగా ఒక అంత డీసెంట్‌గా లేరు. మనకు చేసేవాళ్ళు కూడా. నేనెవరిని కామెంట్ చేయట్లేదు. బట్ రాయల్ స్టూడియోస్‌కెళ్ళాక నాకేంటంటే అక్కడ నీట్‌నెస్ కానీ, అక్కడ స్టూడియో నాకు నచ్చడం గానీ అంతా బాగునింది. సో, ధనలక్ష్మి గారు కూడా అక్కడ లీడ్ చేసే ఆంటీ పేరొచ్చేసి ధనలక్ష్మి గారు. వాళ్ళేంటంటే మన తెలుగు వాళ్ళే. సో, వెళ్ళంగానే వాళ్ళు ప్లెజెంట్‌గా మాట్లాడ్డారు. సో, స్ట్రైట్నింగ్ గురించి నాకు కాస్ట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్‌గా వాళ్ళకొక 6,000 దాకా పడుతుంది. బట్ నేను చేసుకునేదొచ్చి స్ట్రైట్నింగ్ ప్లస్ స్మూతనింగ్. అప్పుడు నేనెళ్ళినప్పుడు ఆఫర్‌లో ఉన్నింది. సో, ఆఫర్‌లో అయితే నాకు 4,500కి చేశారు. సో, అక్కడ నేను ఆహ్, చెప్పాలనుకుంటున్నానేంటంటే ప్రార్తిబన్ అని ఒక అబ్బాయున్నాడు. ఆ అబ్బాయే నాకు చేశాడనమాట. తను కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా సో, ఈ స్ట్రైట్నింగ్, స్మూతనింగ్ ప్రాసెస్ అనేది నేను మనకొక 5 అవర్స్ దాదాపుగా పడుతుందండి. సో, వెళ్ళినప్పటి నుంచి వాళ్ళంటే ఏంటంటే, క్లయింట్‌ని బాగా హ్యాండిల్ చేస్తారు ఆ పార్లర్‌లో. సో, వెళ్ళి మనకి స్లోగా, నీట్‌గా, హడావిడి లేకుండా, నీట్‌గా, స్లోగా ప్రాసెస్ అనేది బాగా చేశారు. సో, ఫైనల్ రిజల్ట్స్ తర్వాత నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అండ్ ప్రతిభను కూడా నేను అబ్బాయికి కూడా చాలా థాంక్స్ చెప్పాను. బాగా చేశారు అని చెప్పి. అండ్ మనకి స్ట్రైట్నింగ్ తర్వాత కూడా మనకేంటంటే కొన్ని డౌట్స్ ఉంటుంది మనకంతా. సో, ఎలాగా స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఏంటి? మన హెయిర్ ఏంటి? పాడవుతుందా? రాలిపోతుందా? అని మనం ఒక్క విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలండి. మనకు మన బాడీకి కానీ, హెయిర్‌కి గానీ మనం అన్‌నేచురల్‌గా ఏం చేసినా గూడా కొంచెం డ్యామేజ్ అయితే జరుగుతుంది. అది హెయిర్‌కి గానీ, బాడీకి కానీ ఏదైనా సరే. సో, మనము స్ట్రైట్నింగ్ మనకి చిన్నప్పటి నుంచి చేసుకోవాలి అనే మనకి థాట్ అనేది ఉంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చనమాట. చేసుకునిన తర్వాత మనకి కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి. కేర్ అంటే ఇప్పుడు మనకు బ్యూటీ పార్లర్ వాళ్ళు మనం స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత చెప్తారు మనకి. మీరు ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి అనేసి చెప్తారు. సో, మనం అదే షాంపూ, కండిషనర్ అవి వాడితే కొంచెం టేక్ కేర్ అవుతుంది. అలానే మనం అప్పుడప్పుడు ఆయిల్ చేసుకోవడం కానీ, అలాగా మనము సింపుల్ టిప్స్ కొంచెం కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టేసి సింపుల్ టిప్స్ చేసుకుంటే మన హెయిర్ అనేది బాగుంటుంది. యాక్చువల్‌గా నాకు ఇప్పుడు ఈ హెయిర్ ఉంది గదండీ! ఈ హెయిర్‌కి వాల్యూమ్ వచ్చేసి నా హెయిర్‌లో ఇది ఒక్క భాగం మాత్రమే. నాకింకా చాలా ఎక్కువ వాల్యూమ్ ఉన్నింది. ఆఫ్టర్ లైక్ కాలేజ్‌కి జాయిన్ అప్పుడు హెయిర్ స్టైల్స్ చేసుకొని, తర్వాత ఆహ్, డెలివరీ అయ్యి, బేబీ తర్వాత చాలా హెయిర్ అయితే లాస్ అయింది. ఆహ్, నా ఇప్పుడైతే ఈ హెయిర్ మాత్రమే ఉందన్నమాట. సో, ఇట్లా ఇప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకుంటే మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. సో, మీరైతే ఎవరైనా స్ట్రెయిటనింగ్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి మీ డ్రీమ్ ఇలా ఉన్నింది అంటే హ్యాపీగా చేసుకోండి.
చేసుకునిన తర్వాత కొంచెం కేర్ అయితే తీసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు స్ట్రైట్నింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేనైతే చెప్తాను. బాయ్.